హాయ్ ఎవ్రీవన్. లైట్ మీద కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఒక వీడియో లైట్ మీద నేను ఆల్రెడీ చేసున్నాను, అది కూడా మీరు చూడండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్ గివెన్ బిలో ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ ఇచ్చిన 4 బొమ్మల్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ లైట్ రే మనకి ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ పాస్ అవుతున్నట్టు కనపడుతుంది, అన్ని బొమ్మల్లోనూ అలాగే ఉంది. అండ్ ఇచ్చిన లెన్స్ ఏమో కాన్వెక్స్ లెన్స్, కాబట్టి ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ ఇచ్చాడు. లైట్ రేస్ ట్రావెలింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, కాబట్టి ఖచ్చితంగా లైట్ డీవియేట్ అయిన తర్వాత, రిఫ్రాక్ట్ అయిన తర్వాత ఫోకస్ నుంచి పాస్ అవ్వాలి. సో ఎక్కడ ఫోకస్ నుంచి పాస్ అవుతుందంటే ఫిగర్ నెంబర్ 1లోనే మనకి ఫోకస్ నుంచి పాస్ అవుతున్నట్టు కనపడుతుంది, కాబట్టి ఆన్సర్ ఫిగర్ నెంబర్ 1 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. In case of refraction, the angle of incidence and angle of refraction are 45 degrees and 30 degrees respectively. Then the angle of deviation is, so angle of deviation అడిగాడు. angle of deviation is I minus R చేస్తే వస్తుంది, అంటే 45 degrees minus 30 degrees చేస్తే మనకి angle of deviation వస్తుంది. సో angle of deviation is 15 degrees. సో ఆన్సర్ B. Next, to produce a real and magnified image by a convex lens, వేర్ షుడ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్. సో క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రియల్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ కావాలి అని అడిగాడు. సో మనకు రియల్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే ఫోకస్కి అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్కి మధ్య కనుక మనం ఆబ్జెక్ట్ నిలబెడితే ఎక్కడో మనకి ఇలా మ్యాగ్నిఫైడ్ ఇమేజ్, రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే బిట్వీన్ ఎఫ్ అండ్ 2F అనేది మన ఆన్సర్ అవుతుంది. ఎఫ్కి 2Fకి మధ్యలో ఇక్కడ కనపడుతుంది మనకి. ఏ ఇస్ ద ఆన్సర్. యూ అనేది ఎఫ్కి 2Fకి మధ్యలో ఉండాలి అని చెప్తున్నాడు. సో ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్, ఇఫ్ ఏ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం ఈజ్ మ్యూ అండ్ వెలాసిటీ ఆఫ్ ఎ లైట్ ఇన్ ఫ్రీ స్పేస్ ఈజ్ సి, దెన్ ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఆఫ్ దట్ మీడియం ఈజ్. సో మ్యూ వాల్యూ ఇచ్చాడు, సి వాల్యూ ఇచ్చి వి వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు మనల్ని. మనకు తెలిసిన ఫార్ములా ఏంటి అంటే మ్యూ ఈజ్ ఈక్వల్ టు సి బై వి. ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి ఫార్ములా. క్వశ్చన్లో మనకి వి వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు, కాబట్టి వి ఏమవుతుంది, వి ఈజ్ ఈక్వల్ టు సి బై మ్యూ అవుతుంది, కాబట్టి ఆన్సర్ డి. నెక్స్ట్, ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ మీడియం విత్ రెస్పెక్ట్ టు వ్యాక్యూమ్ ఈస్. సో వ్యాక్యూమ్తో కంపేర్ చేస్తే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ మీడియం ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. వ్యాక్యూమ్తో కంపేర్ చేసి ఏ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని మనం ఫైండ్ చేసినా కూడా వాల్యూ ఎప్పుడు 1 కంటే ఎక్కువే వస్తుంది, కాబట్టి ఆన్సర్ గ్రేటర్ దెన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ టైప్ ఆఫ్ ఇమేజ్ విల్ బీ ఫార్మ్డ్ ఇఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ 2F ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్. సో ఇందాకే చూసాం మనం, ఈ ఫోకల్ లెంగ్త్కి, ఫోకస్కి, రేడియస్ ఆఫ్ కర్వేచర్కి మధ్య కనుక ఆబ్జెక్ట్ నిలబెడితే మనకి ఎక్కడో ఇలా పెద్ద ఇమేజ్ తిరగేసి రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుందని. సో రియల్, ఇన్వర్టెడ్ అండ్ ఎన్లార్జ్డ్, ఈ 3 క్యారెక్టర్స్ ఉండాలి. రియల్, ఎన్లార్జ్డ్ అండ్ ఇన్వర్టర్స్ అనేది మనకు ఆన్సర్, ఇన్వర్టెడ్ అనేది మనకు ఆన్సర్. సో 6th డి. 7th వన్. వాట్ విల్ బి ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఫర్ ఏ లైట్ రే ఫాలింగ్ పెర్పెండిక్యులర్ టు ద ఇంటర్ఫేస్ ఆఫ్ 2 మీడియమ్స్. సో 2 మీడియమ్స్ ఇంటర్ఫేస్ మధ్యలో లైట్ రే కనుక ఇలా పెర్పెండిక్యులర్గా ఫాల్ అయితే అది వితౌట్ ఎనీ డీవియేషన్ పాస్ అవుతుంది అని మనం చదువుకుంటాం. కాబట్టి ఐ వాల్యూ ఎంత, ఆర్ వాల్యూ ఎంత అని అడిగాడు. ఇక్కడ పెర్పెండిక్యులర్ అన్నాడు కాబట్టి 90 degrees అనుకోకండి. లైట్ రే అలాంగ్ ద నార్మల్ పడ్డప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 0 degrees అవుతుంది, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా 0 degrees అవుతుంది, కాబట్టి ఆన్సర్ బి ఈజ్ ఈక్వల్ టు 0. 8th వన్. ఐ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఆర్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అండ్ మ్యూ ఇజ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్. స్నెల్స్ లాకి ఫార్ములా ఏంటి అని అడిగాడు. సో స్నెల్స్ లా ఫార్ములా సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని, దాన్నే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటారని చదువుకున్నాం. కాబట్టి మ్యూ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్. ఇక్కడ మనకి సి దగ్గర కనపడుతుంది, మ్యూ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్ అనేది మన ఆన్సర్. నెక్స్ట్, ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ 15 centimeters ఫర్ విచ్ డిస్టెన్స్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ సో దట్ ద లెన్స్ యాక్ట్ యాజ్ ఏ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. సో ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్గా పనిచేయాలి అంటే ఈ కాన్వెక్స్ లెన్స్ ఇక్కడ మనకు ఆప్టిక్ సెంటర్ ఉంటుంది, ఇక్కడ ఫోకస్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో పెట్టినప్పుడే ఇక్కడ ఎక్కడైనా మనం ఆబ్జెక్ట్ని కనుక ప్లేస్ చేస్తే మనకు అది మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్గా పనిచేస్తుంది. సో మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్గా కాన్వెక్స్ లెన్స్ పనిచేయాలి అంటే ఎప్పుడు కూడా ఫోకల్ లెంగ్త్ కంటే తక్కువ డిస్టెన్స్లోనే మనం ఆబ్జెక్ట్ని ప్లేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి 15 కంటే తక్కువ అనేది మన ఆన్సర్, కాబట్టి లెస్ దెన్ 15 ఎక్కడైతే ఉందో అది మన ఆన్సర్. సో ఆన్సర్ బి. నెక్స్ట్ వన్.
ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ అండ్ రిఫ్రాక్షన్ ఆర్ ఈక్వల్. సో ఐ వాల్యూ ఆర్ వాల్యూ ఈక్వల్ అయిందట ఇన్ ఏ ట్రాన్స్పరెంట్ స్లాబ్. ఎప్పుడు వెన్ ద ఐ వాల్యూ ఎంత అయితే ఆర్ వాల్యూ ఐ వాల్యూ సమానం అవుతుంది అని అడిగాడు. సో లైట్ రే ఇలా పెర్పెండిక్యులర్గా పడ్డప్పుడు ఐ వాల్యూ ఆర్ వాల్యూలు సమానంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఐ వాల్యూ 0 అవుతుంది, ఆర్ వాల్యూ కూడా 0 అవుతుంది. సో ఐ వాల్యూ ఎంత ఉంటే అలా జరుగుతుంది అని అడిగాడు. ఐ వాల్యూ 0 ఉంటే అలా జరుగుతుంది, కాబట్టి ఆన్సర్ ఏ. నెక్స్ట్ 11th వన్, ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ ఈజ్ 1.33. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాటర్ విల్ బి. సో స్పీడ్ ఆఫ్ ది లైట్ అడుగుతున్నాడు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చాడు. ఫార్ములా మ్యూ ఈజ్ ఈక్వల్ టు C/V. సో 1.33 ఈజ్ ఈక్వల్ టు C వాల్యూ ఈజ్ 3 × 10⁸ మనకి V వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి V ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁸ 1.33. సో మనం 3ని 1.33ని డివైడ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. కాబట్టి 300 / 133 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది 2 × 266 34.0 మళ్ళీ 2 టైమ్స్. సో ఆన్సర్లో 2.2 ఎక్కడ కనపడుతుంది అంటే సి దగ్గర కనపడుతుంది, కాబట్టి ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్ 12th వన్, లైట్ ఫ్రమ్ సన్ ఫాలింగ్ ఆన్ ఏ కాన్వెక్స్ లెన్స్ విల్ కాన్వర్జ్ ఎట్ ఏ పాయింట్. సో సూర్యుడి నుంచి వచ్చిన కిరణాలు కనుక కాన్వెక్స్ లెన్స్ మీద పడితే ఎక్కడ కలుస్తాయి అని అడుగుతున్నాడు. సూర్యుడి నుంచి వచ్చే కిరణాలన్నీ పెరాక్సియల్ రేస్ అని, ఇటువంటి పెరాక్సియల్ రేస్ అన్నీ కూడా ఒకే ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయని, ఆ పాయింట్ మీట్ అయిన పాయింట్ని ఫోకస్ అంటారు అని చదువుకున్నాం. కాబట్టి ఆన్సర్ ఎక్కడ మీట్ అవుతాయి అవన్నీ అంటే ఫోకస్. నెక్స్ట్ 13th, ఏ డైవర్జెంట్ లెన్స్ అంటే కాన్కేవ్ లెన్స్ ఎప్పుడు ఎటువంటి ఇమేజ్ని ఫామ్ చేస్తుంది, ఎప్పుడు కూడా అది విర్చువల్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. కాబట్టి ఆన్సర్ బి, ఆల్వేజ్ విర్చువల్ ఇమేజ్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఆబ్జెక్ట్ మూవ్స్ క్లోజర్ టు ద కాన్వెక్స్ లెన్స్, సో ఇమేజ్ ఏమవుతుంది అని అడిగాడు. సో ఇది కాన్వెక్స్ లెన్స్ అనుకుంటే ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర కనుక ఆబ్జెక్ట్ ఉంటే మనకి ఎఫ్ దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఇమేజ్ ఉంటుంది. ఇది ఇలా దగ్గరికి వస్తూ ఉంటే ఆబ్జెక్ట్ ఇమేజ్ ఇలా దూరంగా వెళ్తూ ఉంటుంది. కాబట్టి వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ కమింగ్ క్లోజర్ టు ద కాన్వెక్స్ లెన్స్ ఇమేజ్ ఈజ్ మూవ్స్ అవే ఫ్రమ్ ది లెన్స్, కాబట్టి ఆన్సర్ ఏ. 15th, ఇటువంటి డయాగ్రామ్లో ఉన్న ఇటువంటి ఫిగర్ ఈ మధ్యలో ఏబీకి మధ్యలో ఏ లెన్స్ ఉంటే అలా ఫామ్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఏ బీమ్ ఆఫ్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ త్రూ ద హోల్స్ ఆన్ ద సైడ్ ఏ. సో ఇక్కడ ఏ సైడ్లో ఇక్కడ హోల్స్లోంచి ఈ లైట్ రేస్ ఎలా పాస్ అయినాయట, బి సైడ్లో ఉన్న ఒక హోల్ నుంచి ఇలా వచ్చినాయి. సో మధ్యలో ఏ లెన్స్ ఉంది, లోపల ఈ పెట్లో ఏ లెన్స్ ఉంది అని అడుగుతున్నాడు. ఖచ్చితంగా లోపల కాన్వెక్స్ లెన్స్ ఉండాలి. కాన్వెక్స్ లెన్స్ ఏం చేస్తుంది, ఇలా స్ట్రైట్గా వచ్చిన లైట్ రేస్ అన్నిటినీ ఒక పాయింట్ దగ్గర మీట్ అయ్యేలా చేస్తుంది. ఆ పాయింట్లోంచి ఇవన్నీ మళ్ళీ బయటికి ఇలా వచ్చినాయి అనమాట. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే కాన్వెక్స్ లెన్స్. సో ఇవి ఇంపార్టెంట్ 15 బిట్స్. ఆల్రెడీ పాత వీడియో కూడా ఒకటి ఉంది, లైట్ మీదే చేశాను. మీకు దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను, ఆ వీడియో కూడా చూడండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.